హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లోకి ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేస్తే కనుక కాకరకాయ అనేది చేదు లేకుండా చిన్నపిల్లలతో సహా చాలా బాగా తింటారు. కాకరకాయలన్నీ ఆయిల్ వేసుకుంటాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. కాకరకాయలన్నీ ఇలా వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కాయలు ఫ్రై కనుక నేను చెప్పినట్టు చేసుకున్నానంటే చేదు లేకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కమెంట్, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగుంటుంది ఫ్రై. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నల్ల కాకరకాయలు ఇష్టమైతే నల్ల కాకరకాయలు కానీ, ఇది ఇట్లా వైట్ కలర్ కాకరకాయలు కానీ, ఏ కాకరకాయలు కావాలంటే ఆ కాకరకాయలు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చాలా సార్లు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత కమ్మగా ఉంటుంది. ఇది నూనెలోనే బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్రాల్లాగా కావాలంటే చక్రాల్లాగా, ఇంత చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు. అందులో కావాల్సిన పొడి ఫ్రెండ్స్, పప్పులు, ధనియాలు, ఉప్పు, కారం, తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పుల పొడి మీకు నచ్చితే కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే మీడియం సైజ్ టమాటాలు 2, అలాగే ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోవాలి. ఇందాక పసుపు ఉప్పు వేసినప్పుడు వేస్తాను ఫ్రెండ్స్, దానికి తగ్గట్టుగా కొంచెం వేసుకుంటాం. అలాగే చిటికెడంత పసుపు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. పసుపు వేయడం వల్ల కలర్ బాగా కనిపిస్తుంది. అలాగే ఇందులోకి టమాటాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లగా బాగా. నాటు టమాటాలు దొరికితే నాటు టమాటాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటాలు మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 కావాలంటే 2, 1 కావాలంటే 1. ఇంకా కాకరకాయలో చేతి తగ్గాలంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫస్ట్ సారి కడిగిన వాటర్, ఆ వాటర్లో కాకరకాయ, ఉప్పు, చింతపండు ఈ 2 వేసి బాగా ఉడికించేసి ఆ వాటర్ ఉంచేసి చేసుకున్నప్పుడు చేదు లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిట్కా మీకు నచ్చితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, తొందరగా మగ్గుతాయి. కాకరకాయ టమాటా అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. టమాటా మెత్తగా ఉడికిపోయి దాని జ్యూస్ అంతా కాకరకాయ పట్టడం వల్ల చేదు అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు అంటే మరి